పెట్రోల్ డీజిల్ కష్టాలను చూసిన దేశానికి ఇది చాలా రిలీఫ్ ఇచ్చే వార్త. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేసింది. భారత రైల్వే చరిత్రలో ఇది నవశకమనే చెప్పాలి. దీంతో ఇక భవిష్యత్ ఇంధనం హైడ్రోజనేనా అన్న చర్చ మొదలైంది. విద్యుత్ రైళ్ల స్థానంలో త్వరలోనే ఈ హైడ్రోజన్ రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాస్త లేట్ అయినా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య రసాయన చర్య ద్వారా నడిచే ఈ రైలు అస్సలు సౌండ్ రాదు. ఎలాంటి కర్బన ఉద్గారాల్ని కూడా బయటకు వెదజల్లదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకొస్తుంది. దీంతో 100% గ్రీన్ ఎనర్జీ ట్రైన్గా దీన్ని పిలుస్తున్నారంతా. భారత రైల్వే చరిత్రలో నవశకం. పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు. ఇక భవిష్యత్ ఇంధనం హైడ్రోజనేనా? अभी दुनिया के 3 या 4 देश ही हैं जिनके पास हाइड्रोजन ट्रेन चलाने का सामर्थ्य है, लेकिन भारत की जो ये हाइड्रोजन ट्रेन है उसके सामर्थ्य के बारे में सुनकर आपको भी गर्व होगा. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ రైలు మొదట ఉత్తర రైల్వే పరిధి హర్యానాలోని జింద్ సోనిపట్ సెక్షన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 2600 మంది ప్రయాణించొచ్చు. త్వరలోనే కల్కా, సిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్లోనూ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడుపుతూ పరిమితంగా వినియోగంలోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్తును తీసుకుంటాయి. ఇక సంప్రదాయ డీజిల్ రైల్ ఇంజన్లు ఇంధనాన్ని మండించి యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. హైడ్రోజన్ రైలు సొంతంగా కరెంటును ఉత్పత్తి చేసుకుంటుంది. దీనికోసం రైల్లో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనే చిన్నపాటి పవర్ ప్లాంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఖర్చు అవుతుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే హెరిటేజ్ రూట్లు, సిమ్లా, ఊటీ అలాంటిది హెరిటేజ్ రూట్లో ఎలక్ట్రిక్ ట్రైన్ నిర్మించడం కష్టం. అదే రకంగా డీజిల్ చేస్తే ఎమిషన్స్ ఎక్కువ అవుతుంది, ఆ వాతావరణం పాడైపోతుంది. కాబట్టి అక్కడ ఉపయోగించడానికి ఉపయోగపడవచ్చు ఈ రూట్లో. కాకపోతే మెయిన్ లైన్లో, మెయిన్ ఇండియన్ రైల్వేస్లో రూట్లలో ఇది ఉపయోగించడం కుదరదు. ఎందుకంటే అది కాస్ట్లీ ప్లస్ మెయింటెనెన్స్ కూడా కష్టం. ఎందుకంటే దీని ప్రాసెస్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఒకటి, ఈ హైడ్రోజన్ అనేది ఒక రెడీమేడ్ ఫ్యూల్ కాదు, రెడీగా దొరికే ఫ్యూల్ కాదు. ఎలక్ట్రిసిటీని వాడి దీన్ని కంప్రెస్ చేసి దాన్ని ఒక సిలిండర్లో పెట్టి అదే రకంగా ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని స్టోరేజ్ చేసి సెల్ రూపంలో ట్రైన్లో ఎక్కిస్తారు. అదే రకంగా బయట నుంచి ఆక్సిజన్ని తీసుకొని ఈ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ని వాడి ఎనర్జీ తయారు చేసి ఆ ట్రైన్ నడుపుతుంది. అదే రకంగా రిలీజ్ అయ్యేది ఏంటంటే వాటర్ వేపర్, H2O, అది రిలీజ్ అవుతుంది. H2O రిలీజ్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ ఉండదు అని మనం చెప్తున్నాం. ఎస్, కరెక్ట్, పొల్యూషన్ ఉండదు.
1200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళ్తుంది. ఆక్సిజన్ ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది. ఇలా ఉత్పత్తైన విద్యుత్ రైలులోని ట్రాక్షన్ మోటార్లకు శక్తిని అందిస్తుంది. అవి చక్రాలను నడుపుతాయి. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని ప్రపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3200 హార్స్ పవర్ తో ఉంటుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. మన దేశంలో కొంత ఆలస్యంగా ఈ హైడ్రోజన్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయనే చెప్పాలి. చమురు ధరలు పెరుగుతుండటం, యుద్ధ పరిస్థితుల కారణంగా గ్రీన్ ఎనర్జీ వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. అలా హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించింది ఇండియా. ఇందులో డీజిల్ ఇంజన్ల స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇంతకీ హైడ్రోజన్ రైళ్ల వల్ల లాభాలేంటి? ఎదురయ్యే సవాళ్లేంటి? ఎందుకు మన దేశం హైడ్రోజన్ రైలును పరుగులు పెట్టించేందుకు ఇన్నేళ్ల సమయం తీసుకుంది? జీరో పొల్యూషన్, జీరో ఇంధన ఖర్చు. కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య చర్యతో నడిచే రైలు. ఇది భవిష్యత్ ఇంధన సమస్యకు పరిష్కారమా? హైడ్రోజన్ రైళ్లకు ఉన్న లాభాలేంటి, సవాళ్లేంటి? హైడ్రోజన్ ట్రైన్ ప్రపంచ రైల్వే గమనాన్నే మార్చివేసేది. ఈ రంగంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు. పర్యావరణ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించే ఉద్దేశంతో డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయం ఈ రైలు. నీటి ద్వారా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఆధారంగా పనిచేసే ఈ రైలు వాతావరణంలోని ఆక్సిజన్తో రసాయనిక ప్రక్రియ జరిగి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తైన విద్యుత్తుతోనే రైలు ఇంజన్ నడుస్తుంది. మిగిలిన అదనపు విద్యుత్ వృధా కాదు, అది బ్యాటరీలలో స్టోర్ అవుతుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి కాలుష్య కారకాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. దీంతో 100% పర్యావరణ హిత రైళ్లుగా వీటిని పిలుస్తారు. డీజిల్ రైళ్లతో పోల్చితే చాలా నిశ్శబ్దంగా నడుస్తాయి. ఇది కరెంటు రైళ్లు లేని మార్గాల్లో చాలా ఉపయోగకరం. ఒక్కసారి హైడ్రోజన్ ను నింపితే 1000 కిలోమీటర్ల వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును జర్మనీ తయారు చేసింది. 2018లోనే ప్రయోగాత్మకంగా మొదలు పెట్టగా 2022లో వాణిజ్యపరంగా హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కింది. ఇక ఆసియాలో తొలి హైడ్రోజన్ రైలును తీసుకొచ్చిన దేశం చైనా. ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో మండించే చర్య జరగదు. అందువల్ల హానికారక పొగ, కర్బన ఉద్గారాల బెడద పర్యావరణానికి లేదు. పైగా శబ్ద కాలుష్యమన్న మాటే ఉండదు. కానీ దీనికి సేఫ్టీ రిస్క్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే హై ప్రెషర్లో హైడ్రోజన్ని స్టోరేజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇన్ఫ్లేమబుల్ పదార్థం. ఇది చాలా గ్యాస్ లీక్ అయితే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది సమస్య. దీని స్పెషల్ సెన్సర్స్ని వాడాలి, చాలా జాగ్రత్త మెయింటెనెన్స్ అవన్నీ చేయాలి. హై ప్రెషర్ 250 km/h దీంతో ఒక గనులు, స్టీల్ మిల్స్, పోర్ట్లలో ఫ్రైట్ ట్రైన్స్ నడపడానికి ఇప్పుడు చైనా ఈ మధ్య ప్రాంతంలో వాళ్ళు అమలు చేస్తున్నారు. సో అది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ట్రైన్ నిర్మించడంలో జర్మన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేసాం. ఏమంటే ఫ్యూయల్ రెగ్యులేషన్, అదే రకంగా స్పెషల్ వాల్వ్స్, సేఫ్టీ వాల్వ్స్, ఇవన్నిటిని అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడి నుంచి మనం తెచ్చుకొని మన ట్రైన్స్లో వాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈరోజు ఇనాగ్రేట్ అయింది. హైడ్రోజన్ రైల్లోని నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ ఉంటుంది. ఇది గాలిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ ప్రాబ్లం తలెత్తినా అది గాల్లోకి వెళ్లి పలుచబడిపోతుంది.
ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయ్యే వ్యవస్థ ఉంది. ఇది రైల్లో హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. ఈ రైల్లో మల్టీ లెవెల్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకండ్లలోనే అప్రమత్తం చేస్తాయి. భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకో పైలట్ క్యాబిన్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎదుట ఉండే స్క్రీన్ అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. ఇలా హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు చాలా మంచి అనుకూల వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉంది. మరి సమస్య ఏముంది అనుకుంటే పొరపాటే. ఈ రైళ్లను నడిపేందుకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇది అధిక ఖర్చుతో కూడుకున్నది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా రైల్వే స్టేషన్లలో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కూడా ఖరీదైన వ్యవహారం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, యుద్ధ వాతావరణాల కారణంగా భవిష్యత్తులో ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఈ హైడ్రోజన్ను వాడుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దీన్ని ఫ్యూచర్ ఫ్యూయల్ కిందే లెక్కగట్టాలి.